బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని హౌస్ నుంచి బయటికొచ్చేశాడు. ఇక శ్రీనివాస్ సాయి ఓటింగ్లో లీస్ట్లో ఉండటంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటికి రాగానే బిగ్ బాస్ బజ్లో సాయిని శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. ఎవరైతే మెతకగా కనిపిస్తే శివాజీ ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. సాయిని కూడా అలానే ఇంటర్వ్యూ చేశాడు శివాజీ. బిగ్ బాస్ సీజన్ నుంచి ఈ వారం శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోపలికి వెళ్లిన సాయి పెద్దగా ఆడే ఛాన్స్ లేకుండానే బయటికొచ్చేశాడు. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత సాయిని బిగ్ బాస్ బజ్లో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. దీనిపై ఓ లుక్కేద్దాం. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రెండో క్యాండిడేట్ శ్రీనివాస్ సాయి. వెల్కమ్ అంటూ శివాజీ అన్నాడు. సాయి రాగానే ఆహా సాయిరాం తృప్తిగా ఉంది నాయనా. ఉన్నాడు ఇతను ఉన్నాడు అంటూ వెటకారం ఆడాడు శివాజీ. నువ్వు హౌస్లోకి వెళ్లిన తర్వాత నీకు పాజిటివ్ అయిందనుకుంటున్నావా, నెగటివ్ అయిందనుకుంటున్నావా అని సాయిని అడిగాడు. నేను కనిపించినట్లున్నాను కాబట్టి 250 నుంచి 50 వరకు వేసుకోవచ్చు అని సాయి ఆన్సర్ ఇచ్చాడు. దీనికి అసలు ఏమీ కాలేదు, నువ్వుంటే కదా అవ్వడానికి. నీ అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్ అనుకుంటారు ఎందుకంటే నువ్వు ఇక్కడ కనపడలేదు కదా అంటూ శివాజీ రెచ్చిపోయాడు. అయితే ఇక్కడ శివాజీకి అర్థమైనా చెప్పలేని పాయింట్ ఒకటి ఉంది. కనిపించడం కనిపించకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంటుందో శివన్నకి తెలియదా? నిజంగా తెలియదా? ఇక శివాజీ మరీ ఫైరింగ్గా ఉండటంతో సాయి కూల్ చేయడానికి ఒక బిస్కెట్ వేశాడు. ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటరై మీరు ఆడిన విధానం చూసి కాని అంటూ సాయి ఏదో చెప్పబోయాడు. దీనికి నేను అందరికీ సోప్ వేస్తాను, నువ్వు నాకు ఆవదం వేస్తున్నట్లు ఉంది అంటూ శివాజీ కౌంటర్ వేశాడు. నేను పోరాడటానికి వచ్చాను, ప్రాధేయపడటానికి రాలేదు అన్నావు కదా. ఏం పోరాడావని నీకు అనిపించింది అని శివాజీ అడిగాడు. దీనికి సాయి ఏం ఆన్సర్ ఇచ్చాడో ఎపిసోడ్లో చూడాలి. తర్వాత స్క్రీన్ మీద బాహుబలిలో రాజమాత శివగామి ఫోటో చూపించాడు. ఇలా ఫీలయ్యేది తనూజ అని నా ఫీలింగ్ అంటూ సాయి అన్నాడు. తర్వాత కట్టప్ప ఫోటో రాగానే కట్టప్పలు చాలా మంది ఉన్నారు. హౌస్ మొత్తం కట్టప్పలే. రీతు ప్రస్తుతానికి నన్ను పొడిచింది, నేను ఇక్కడున్నాను అని సాయి చెప్పాడు. దీనికి సీజన్ మొత్తం కట్టప్పలేనంటయ్యా సాయి చెప్తున్నాడు అంటూ వెటకారం ఆడాడు శివాజీ. ఇలా ప్రోమో మొత్తం శివాజీ క్వశ్చన్స్ అడగటానికి ఇంటర్వ్యూ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అవతలి వ్యక్తిని ఎంత వెటకారం ఆడదాం, కమ్మ దొబ్బుదాం అన్నట్లుగానే ఇంటర్వ్యూ ప్రోమో ఉంది.